హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అబీ కుకింగ్ వైబ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మనము సమోసా చేసుకుందామండి. చాలా సింపుల్ కదా. ఇలా మైదా తీసుకున్నాను, ఆనియన్స్ కట్ చేసి కొంచెం అలా ఆరబెట్టాను అనమాట. దాంట్లో ఉండే వాటర్ అంతా కొంచెం పీల్చుకుంటుంది అనేసి ఆరబెట్టాను. ఈలోపు మనము మైదా కలుపుకుందాము. ఇలాగా 1 కప్పు మైదా వేసాను, కొంచెము సాల్ట్ వేస్తున్నానండి. తగినన్ని వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకుందాము మైదా పిండి. చూడండి, ఇలా కలిపి పెట్టేశాను. ఇప్పుడు మనము చపాతీ చేసుకుందాము. చూడండి, ఇలా బాల్స్ చేసుకుని చపాతీ చేసుకున్నాము. చూడండి, ఇలా కొంచెం ఆయిల్ పూసుకొని తర్వాత చపాతీ చేసుకున్నామంటే సమోసా బాగుంటుంది. చూడండి, అన్నీ ఇలా చపాతీలు చేసుకునేసి ఇంత పలుచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు, కొంచెం తిక్కుగా కూడా చేసుకోవచ్చు. అది మన టేస్ట్ని బట్టి తిక్కుగా కూడా బాగానే ఉంటాయి. చూడండి, ఇలా అన్ని చపాతీలు తయారు చేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుందాము. ఇలాగా పిండి ఇలా జల్లించుకున్నామండి లైట్గా. అంటే దీంట్లో అయితే ఈవెన్గా ఇట్లా వస్తుంది అనేసి వేసాను. చేతితో కూడా ఇలా వేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక చపాతీ కూడా వేసాను. ఇలా అన్నిటికీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ మనము పిండి జల్లించుకుందాం పైన. అంటే ఇలాగా తీసుకొని లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి. అంటే గట్టిగా కాదు, లైట్గా కొంచెం. ఇప్పుడు మా స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు హీట్ ఎక్కిన తర్వాత మనము చపాతీని మొత్తం కలిపి చేసుకున్నాం కదా, దీన్ని కాల్చుకుందాము. చాలా ఈజీ అండి, ఈజీ. కానీ అందరూ ఇష్టపడతారు కదా సమోసాలు. మనం చేసుకుంటే కొంచెం ఓపిక చేసుకొని అందరము హ్యాపీగా తినవచ్చు ఇంట్లో. చూడండి, ఇలా లైట్గా బుడకలు వచ్చాయి కదా. ఈ బుడకలు వచ్చినప్పుడు మనము ఇలా 2 సార్లు తిప్పుకోవచ్చు. ఆ పక్క అయితే బాగా కాలిందండి, ఈ పక్క కొంచెం కాలనిద్దాము. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఈ పై పొర తీసివేసుకుందాము. తర్వాత మళ్ళీ తిప్పుదామండి, సిమ్లో పెట్టుకోండి ఇట్లా. ఇప్పుడు ఈ సైడ్ కూడా తీసుకుందాము చపాతీ. ఇలాగా చాలా బాగుంటాయండి ఇలా చేస్తే. చూడండి, ఇలా మళ్ళీ ఈ సైడు చూడండి, ఇలా తిప్పుకుంటూ మనము ఈ సైడ్ వేసుకున్నప్పుడు ఆ సైడ్ ఇలా తీసుకోవాలి, ఆ సైడ్ వేసుకున్నప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఒక్కొక్కటి మనము అన్నీ ఇలా లైట్గా కాల్చేసి ఒక్కొక్కటి, అంటే కాలుతుంటుంది కదా, మళ్ళీ తిరగేసి దాన్ని తీసుకున్నాం కదా. లేదంటే ఒకేసారి 2 వైపులా కాల్చుకొని కూడా తీసుకోవచ్చండి. ఎట్లాగైనా 2 బాగానే ఉంటాయి. వీటన్నా చూడండి, ఇలా అన్నీ ఇలా సైడ్లు కట్ చేసుకొని చూడండి, ఇలా ఇవి ఉన్నాయి కదా సైడ్లు కట్ చేసాం కదా, ఇవి కూడా పనికొస్తాయండి. ఇవి ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. చూడండి, ఇలా వచ్చేసాయి మొత్తము. చూడండి, ఇలాగా మనకి ఎంత బాగా వచ్చాయో చూడండి షీట్స్. ఇప్పుడు మనము ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాము. మనము సమోసా మనము అతికించేటప్పుడు ఇది పేస్ట్ లాగా కొంచెం కలిపి పెట్టుకుందామండి. మైదా మనము దానికి పూస అతికిస్తామన్నమాట, జాయింట్. చూడండి, ఆనియన్స్ కొంచెం ఆరబెట్టుకున్నాం కదా, ప్లేట్లో గుడ్డ మీదైనా ఆరేసుకోవచ్చు. ఎందుకంటే ఆ చెమ్మ ఉండకుండా ఉంటే మనకి సమోసా క్రిస్పీగా ఉంటుంది అనమాట. అండి, ఒక చిన్న స్పూన్, 1/2 స్పూను కారము మన టేస్ట్ని బట్టండి. 2 ఆనియన్స్ తీసుకున్నాను నేను. షీట్లు కూడా మిగులుతాయండి మనకి. 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నాను.
చూడండి కొంచెం అంటే కొంచెం అటుకులు వేస్తున్నాను, ఎందుకంటే మనకి ఆనియన్స్లో ఉండే వాటర్ అంతా ఇది పీల్చేస్తుంది అనమాట. మనకి క్రిస్పీగా ఉంటాయి ఆనియన్ సమోసా. చూడండి షీటు ఇలా పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇలాగా మనకి ఒక ప్యాకెట్ లాగా వచ్చేస్తుంది అనమాట. దీనిలో ఇప్పుడు మనం ఆనియన్స్ స్టఫ్ చేసుకుందాము. ఇలాగా చేసుకున్నాం కదా, ఇలాగా ఆనియన్స్ స్టఫ్ చేసుకున్నాము. తర్వాత చూడండి ఇలా మర్చేసుకునేసి ఇట్లా చూడండి ఇలా సింపుల్గా ఇలా మర్చుకున్నామా, ఇట్లా కోన్ షేప్లో వచ్చేసింది కదా మనకి. స్టఫ్ చేసేసి చుట్టూతా మనము మైదా కలిపి పెట్టుకున్నాం కదా, అది పూసేసి ఇలా మూసేస్తుంది. అంతే అండి, సింపుల్. చూడండి ఇలా నీట్గా ఇంతే అండి. ఇక్కడ మనము హోల్ పెద్దది రాకుండా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ 1, 2 మనకి ఒకవేళ రాకపోయినా తర్వాత వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇలా ఈ మైదా ఇలా అప్లై చేసుకున్నామంటే నీట్గా బాగా అతుక్కునేస్తుంది అనమాట మనకి. క్లోజ్ చూడండి చక్కగా వచ్చేస్తాయి. ఇట్లాగా ఇలా మనం బాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ హోల్ రాకుండా నీట్గా వచ్చేస్తుంది మనకి. చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాము. చూడండి ఇలా రెడీ అయిపోయాయి సమోసాలు. చూడండి ఎంత క్రిస్పీగా ఎలా వచ్చాయి చూడండి ఆనియన్ సమోసా. ఇలా చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.